ఇప్పుడు దెయ్యం ఎవరికి పట్టిందని? నీకే పట్టింది పెద్దలుడు. ఏం మాట్లాడుతున్నావు అత్త? పెళ్ళం కొంగుచాటు మొగుడు అయిపోతా ఉండవు పెద్దలుడు. గంగ చెల్లెళ్ళు చాలా మంచివాళ్ళని చెప్తున్నావు కదా, అందుకు నీకేమైందో ఏమో అనేసి మీ అత్త తనను తీసుకొచ్చినట్టుంది. అమ్మా, కాసిన బియ్యం 200 ఇచ్చి పంపించేసాయి, వెళ్ళిపోతాడు. నేను భిక్ష కోసం రాలేదో, ఇక్కడ ఉన్న దెయ్యాన్ని వదిలించడానికే వచ్చాను. ఇంకా చూస్తారేంటి స్వామి? మా అల్లుడికి పట్టిన గాల్ని వదిలించండి. ఓం భీం క్రీం ఫట్. ఫట్ ఫట్ ఫట్. పౌడర్ తీసి ఎలా కొడుతున్నాడు? ఫట్ అంటున్నాడు, కళ్ళల్లో పడేలా ఉంది. ఓం భీం. ఏం చేస్తున్నాడు అత్తయ్య ఇతను? ఆయన చూస్తేనే భయపడేలా ఉన్నారు. ఇక్కడ దయ్యం ఉండడం ఏంటి? వీళ్ళకి బుద్ధి లేకపోతే సరే. కడుపుతో ఉన్న ఆడపిల్ల భయపడుతుంటే వీళ్ళు కాన్పు సంగతి మర్చిపోయి ఇలా చేస్తున్నారు. కాన్పా ఎవరమ్మా కనబోయేది? డెలివరీకి సిద్ధంగా ఉన్న మా వదిన కళ్ళెదురుగా ఉంటే నీకేం కనిపించట్లేదా? నువ్వేమైనా గుడ్డోడివా? గుడ్డోణ్ణి కాదు, దూరదృష్టితో చూసే మాంత్రికుణ్ణి. కొంపతీసి తనకు గాని దయ్యం పట్టిందా? తనకి కాదు, నీకు సరిపడుతుంది. సేనేంది స్వామి? నీకు మీ అన్నయ్యకి గడ్డు పరిస్థితులు వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. నాకా? అవును, కడుపుతో ఉన్నది నీ కోడలా? అవును స్వామీజీ. నీ పెద్ద కోడలికి ఆడబిడ్డ పుడితే మీ అన్నా చెల్లెళ్ళిద్దరికీ అరిష్టం. మంచి పని జరిగింది. ఇన్నాళ్ళు చేసిన పాపాలకి ఇప్పుడు తగిన ఫలితం అనుభవించాల్సి వస్తుంది. ఇక్కడ పరిస్థితి చూడమంటే తర్వాత మా పరిస్థితి బాగుండదంటావేంది స్వామి? చూసినావు కదా మా పెద్దల్లుడు ఎట్ట మాట్లాడినాడో. వాడి సంగతి చూడమన్నావు, ఆడి బిడ్డ మా సంగతి చూస్తుంది అంటావేంది స్వామి? సోకింది, గాలి సోకింది. ఇప్పుడు ఏం చేయాలి స్వామి? ఎక్కడికైనా ఊరికి పోతే? ఊరికి పోతే నెత్తురు కక్కొని చచ్చిపోతారు. అయ్యమ్మో, నువ్వు తీసుకొచ్చిన అతను మీ గురించి అలా ఎలా చెప్తాడు అత్తయ్య? ఆడపిల్ల పుట్టకూడదని, వారసుడే పుట్టాలని ఆ రోజు చెప్పాం. కానీ ఇప్పుడు ఆడపిల్ల పుడితే మమ్మల్ని అరిష్టం వెంటాడుతూనే ఉంటుంది. నీ పెద్ద కోడలి జాతకం ప్రకారం మొదటిసారి ఆడబిడ్డ పుట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఏందయ్యా స్వామీజీ, దెయ్యాన్ని పోగొడతావు అనుకుంటే మాలోనే భయాన్ని నింపుతా ఉండవు. సంభవిస్తున్న గండమేమిటో చెప్పాను. ఎలా తప్పించుకునే ప్రాణాలతో బయటపడతారో ఆ ముక్కంటికే తెలుసు.
మిమ్మల్ని ఒక మాట అడిగితే కొడతారేమో అనుకున్నాను, కానీ ట్రీట్ ఇచ్చినట్టుగా టీ ఇచ్చారు. మేము మొదట్లో మర్యాద చేస్తాం. అంటే తర్వాత కొడతారా ఏంటండి? చచా, స్వాభిమానం మీద దెబ్బ కొడితే తప్ప ఎవరి మీద చేయి చేసుకోను. గంగాబావ ఆలోచిస్తానని చెప్పాడు కదా, ఇప్పటికీ మీకు నమ్మకం కుదరలేదా? అంటే ఇంతకు ముందు నిశ్చితార్థం వరకు వెళ్ళి ఆగిపోయినందుకు నమ్మకం పోయినట్టుంది. మీ అన్నయ్య గారు ఆలోచిస్తానని టైం ఇచ్చారు, కానీ అది కూడా కాస్త కంగారేనండి. ఎందుకంటే ఎప్పుడు ఎలా నిర్ణయం మార్చుకుంటారో తెలియదు కదా. మిమ్మల్ని భారతమ్మ కొడుకు అనేసి ఇక్కడికి రాణిస్తున్నాను గాని వరదరాజులు మామయ్య కొడుకు అనుకుంటే ఈ గడప కూడా తొక్కనిచ్చేవాణ్ణి కాను. అలాంటోని నమ్మి మా అమ్మ తప్పు చేసింది, కానీ మంచితనాన్ని అమాయకత్వాన్ని అడ్డు పెట్టుకొని మా అమ్మని మోసం చేయడం ఆయన తప్పు. అయినా అలాంటి గురించి ఎందుకు మాట్లాడతారులేండి. మా చెల్లి కుముదవల్లి నేను బాగున్నాం కదా, మాకదే చాలు. మీరు అందులో నన్ను కలపకండి. ఎంతైనా మనమంతా అన్నా చెల్లెలం కుముదవల్లి. అలా పిలువకు వదినా, వరుసలతో కన్ఫ్యూజ్ అవుతున్నా. లెక్క ప్రకారం తను నీకు అక్కే. నాకు ఇలా పిలవడమే బాగుంది. నాగవల్లి ఫోన్ చేసింది. నాగవల్లి, బాగున్నావా? నేను బాగున్నాను వదినా. వదినా, అందరూ ఉన్నారా? అందరూ ఉన్నారా అంటే ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పాలా? అలాంటిదే వదినా. స్పీకర్ ఆన్ చేసివా. బాగున్నావా నాగవల్లి? నేను బాగున్నానక్క. అమృత ఎలా ఉంది? అమృతక్క కూడా బాగుంది. ఏదో విషయం చెప్పాలన్నావు. అందుకే అందరూ ఉన్నారా అని అడుగుతున్నాను. మీ అన్నయ్య, నేను, మీ అక్క ఉన్నాము. ఇంకెవరున్నారు? ఇంకెవరున్నారనేసి అడుగుతారేంటండి? వీళ్ళకి నేను లేనంటారా? మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుందండి. ఇంతకీ మీకేం మంచి జరిగిందో చెప్పండి, మీరు కూడా మంచి వాళ్ళే కదా. అందుకే నాకు కూడా మంచి జరిగింది. ఆ మంచి ఏంటో చెప్పమ్మా. అన్నయ్య, దేవాబావలో చాలా మార్పు వచ్చింది. నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు, నాకు అండగా ఉంటున్నాడన్నయ్య. ఇదే విశేషం. అదంతా ఏదో ఆశించే చేస్తుంటాడమ్మా. లేదన్నయ్య, నా కోసం పూలు పండ్లు అన్నీ తీసుకొస్తున్నాడు. బావ కళ్ళల్లో నిజంగా ప్రేమని చూస్తున్నాను. ఏం తేడా లేదు కదా? అనుమానించకుండా నువ్వు ఆనందపడిపోతున్నావక్క. అదేంటి కుముదా అలా అన్నావు? అది కాదు, ఒకటే రక్తం కదా, ఆ రాక్షసుడి లక్షణాలేమైనా ఉన్నాయా అని. ఆ మాటకొస్తే మీరు కూడా ఆ బ్యాచ్ కదండి. మీరు అందులో నన్ను కలపకండి. 2 రోజుల నుండి మార్పు అయితే గమనిస్తున్నాను. అయితే నిజంగానే మారిపోయి ఉంటాడు. అంతా మంచి జరుగుతుందమ్మా. కుముద అన్నట్టు ఏదైనా అనుమానం ఉందేమో చూద్దాం. ఎలాంటి అనుమానాలు పెట్టకండి. అమృత కూడా కంగారు పడుతుంది. ఇద్దరూ క్షేమంగా ఉంటే సంతోషమే కదా. ఇంతకీ అమృత బాగుందా అమ్మా? బాగానే ఉందన్నయ్య. ఏ మాత్రం అవకాశం వచ్చినా నీ గురించి చెప్తూనే ఉంటుంది. మంచిదమ్మా. నాకెందుకో డౌట్గా ఉంది వదినా. అయితే ఒక పని చేద్దాం. వెంకటపతిరాజు గారు, శ్రీవల్లి, ఏంటి? దేవా అన్నయ్యలో నిజంగా మార్పు వచ్చిందో లేదో తెలియాలి అంటే మీ శ్రీవల్లి అక్కని ఎరగా వెయ్యాలి. నన్నా? పోయి మళ్ళీ శ్రీవల్లి గారిని అడ్డం పెడతారేంటండి మీరు? మళ్ళీ మీరు నాకు ఎసరు పెట్టినట్టే. మరి అప్పటికి గాని దేవా అన్నయ్య మీద నమ్మకం కుదరదు. మంచి ఐడియా.
నేను బావని తీసుకొస్తాను. సరేనా? నేనుంటాను. బాగుందండి, మొత్తానికి సెట్ చేయబోతున్నాం. ఏమవుతుందో ఏం కాదు, మేముంటాం కదా. వీర్రాజు, ఈ డబ్బులు తీసుకో. డబ్బులతో పాటు లిస్టు కూడా ఇచ్చేస్తే అవన్నీ పట్టుకొస్తానన్నయ్య. రేయ్, ఇవి ఇంటి కోసం కాదురా, నువ్వు ఒక ఇంటి వాడివేనని నీ ఖర్చుల కోసం ఇస్తున్నాను. అన్నయ్య, ఎరా, అన్నగా తమ్ముడికి ఇలా ఖర్చులకి ఇవ్వకూడదా? ఇవ్వచ్చు, కానీ నీకు అవసరాలు ఉంటాయి కదన్నయ్య. రేయ్, నువ్వు ప్రేమగా అన్నయ్య అని పిలుస్తున్నావు. ఇప్పుడు నీ మొహంలో ఆనందం చూస్తున్నాను. ఎన్ని కోట్లు ఇస్తే దొరుకుతారా ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు? అలా చూస్తున్నానంటే అమృత. ఏం లేదు బాబా. ఎందుకు అంతలా ఆశ్చర్యపోతున్నారు? నేను డబ్బులిచ్చింది నా తమ్ముడికే కదా. అవును, కానీ ఉన్నట్టుండి నువ్వు ఇలా మాట్లాడుతుంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది బాబా. గంగబావ చెల్లెలని ప్రేమగా చూసుకుంటున్నట్టుగా నేను నా తమ్ముడిని ప్రేమగా చూసుకోవాలి. ఇన్నాళ్ళు వేధించుండొచ్చు, తిట్టుండొచ్చు, దాని గురించి తప్పు పట్టదు. నా భార్య కన్నా నువ్వు పెద్దదానివైనా సరే ఇప్పుడు నాకు మరదలివే అమృత. నేను చేసింది ఏది మీరు మనసులో పెట్టుకోకండి. లేదు బావా, నీలో మార్పు వస్తే అంతకన్నా కావాల్సిందే ఉంది. మార్పు వచ్చిందో లేదో తెలుసుకోవడానికి మా వదిన అక్క చెల్లెళ్ళు ప్లాన్ చేస్తున్నారుగా. జిలేరా, మా శ్రీవల్లి అక్కకి పెళ్ళయ్యేలా ఉంది. అదేంటే, మీ అన్నయ్య శ్రీవల్లిని వెంకటపతిరాజుకి ఇవ్వడానికి ఒప్పుకున్నాడా? కాదత్తయ్యా, ఈరోజు పంతులు గారు గుడికి రమ్మని చెప్పారంట. గుళ్ళో 11 ప్రదక్షిణాలు చేస్తే తను అనుకున్న కోరిక నెరవేరుతుందని చెప్పారంట. అందుకే శ్రీవల్లి అక్క ఒక్కతే గుడికి వెళ్తుందంట. మంచిదే కదా, శ్రీవల్లి పెళ్లి కూడా అయిపోతే గంగకి భారం దించినట్టు అవుతుంది. వీర్రాజు, ఉద్యోగం వచ్చేంత వరకు డబ్బులు నేనే ఇస్తానురా. ఇది అప్పని అస్సలు అనుకోవద్దు. తమ్ముడికి ఈ మాత్రం చేయకపోతే అలాంటి అన్నయ్య ఉన్న ప్రయోజనం ఉండదు. నన్ను కూడా గుడికి రమ్మందత్తా, కానీ నేనిప్పుడు వెళ్లే పరిస్థితుల్లో లేను కదా. అన్నయ్య కూడా గుడికి వెళ్ళడు. ఈ పూజ బాగా జరిగిపోతే అక్క పెళ్లి అయిపోతుంది. ఇక మాకు ఏ టెన్షన్ ఉండదు. మంచి జరిగితే అంతకంటే సంతోషం ఏముందే. సరే, జాగ్రత్త. బావా, ఏంటి నాగవల్లి? వారం 10 రోజుల్లో కాన్పోతుంది కదా. గుడికి వెళ్ళడం కష్టంగా ఉంది. కుంకుమార్చన చేయించాలి. నువ్వు వెళ్తావా? అలాగే, వెళ్తాను. శివాలయానికి? శివాలయానికి కాకపోతే హిమాలయాలకు, లేదంటే తిరుపతికి వెళ్ళమంటే వెళ్ళొస్తాను. నీకోసం ఆ మాత్రం చేయలేనా? ఏంటి బావా, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? మన బిడ్డ బాగుండాలంటే పొర్లు దండాలైనా పెడతాను నాగవల్లి. నీకంతా మంచే జరగాలి.
ఏంటి నాగవల్లి వాణ్ణి గుడికి పంపించావు? శ్రీవల్లి ఒక్కతే గుడికి వెళ్ళింది అంటున్నావు కదా. శ్రీవల్లికి ఏమైనా ఇబ్బంది జరిగితే? ఇక్కడ మారిపోయినట్టు నటిస్తున్నాడేమో. శ్రీవల్లక్కని చూడగానే ఏదైనా జరిగితే? అది తెలుసుకోవడానికే పరీక్ష పెట్టారు. ఇంత రిస్క్ తీసుకొని శ్రీవల్లి జీవితం పనంగా పెట్టారంట వదినా. లేదు, దేవాబావ మారాడని నాకు కూడా అనిపిస్తుంది. కాకపోతే చిన్న పరీక్ష అంతే. అక్కడికి మారువేషంలో కుముద వెంకటపతి రాజుగారు కూడా వెళ్లారు కాబట్టి అక్కకేమీ ప్రమాదం లేదు. ఈ రోజుతో దేవాబావ ఆడేది నాటకం అయితే అది బయటపడిపోతుంది. దిగండి పంతులు. ఎవరిని? ఇంకెవరిని? మిమ్మల్నే. ఓ, మేమిప్పుడు పంతులం కదూ? ఏయ్, అప్పుడే మర్చిపోయారా? ఒక్క నిమిషం. ఏమై శివశాస్త్రి, ఆటో ఆగి అరగంట అవుతోంది. గుళ్ళో గంట కూడా మోగుతోందిరా. బండి దిగి చావేరా. ఆయన ఎవరు? ఇప్పుడు మీరు మర్చిపోయారు. తను శివశాస్త్రి, నేను శంకరాభరణం అని ఫిక్స్ అయ్యాం కదండి. అందుకే అలా పిలిచాను. చెప్పినా కూడా దిగి చావేరా. దిగుతున్నాను. ఇదిగోండి. ఎందుకు నవ్వుతున్నారండి? మిమ్మల్ని పంతుల గెటప్ లో చూస్తే నవ్వొస్తుందండి. పోనీలేండి, ఈ గెటప్లో అయినా మిమ్మల్ని నవ్వించాను కదా, అది సంతోషమే. ఇప్పుడు నువ్వు బయటకు వచ్చినట్టు నువ్వు పెట్టబోయే పరీక్షలకి దేవరాజన్నయ్య ఆడుతున్న నాటకం కూడా బయట పడాలి. వెంకటపతి రాజు గారు. ఆయన ఎవరు? ఇది మరీ ఊరైంది. సరే అండి, శ్రీవల్లి గారు మళ్ళీ నవ్వుతారేమోనని అలా జోక్ చేశానంతే. ఇది పశువులకు చేసే వైద్యం కాదు, మనిషికి చేస్తున్న పరీక్ష. కొంచెం సీరియస్గా ఉండండి. రావణుడు నిజంగా రాముడయ్యాడా అని తెలుసుకోవాలి. దానికేం భాగ్యమండి, నన్ను నమ్మి ఒక అవకాశం ఇచ్చారు. నేనేంటో ప్రూవ్ చేసుకుంటానుగా. అవును, పేపర్లు ఏమైనా ఉన్నాయండి? ఎందుకు? ప్రాక్టీస్ చేయడానికండి. దేనికి? అదేనండి, దేవాగారి ముందు ఏమేం డైలాగులు చెప్పాలో ముందే ప్రిపేర్ అయితే మన పని ఈజీ అవుతుంది కదా. అక్కడ ఏం మాట్లాడాలో మీకు తెలీదా? తెలీదండి, కానీ ఒక్కటి మాత్రం తెలుసు. మన బండారం బయటపడకుండా ఆయన బండారం బయటపడేలాగా చిన్న నాటకం ఆడాలి. కాన్సెప్ట్ అయితే ఇదే కదా. అదే కానీ ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు కదా వదినా. ఏముంది, ముందు పంతులు గారి గెటప్ లో మీరిద్దరూ ఉంటారు. శ్రీవల్లి పూజ చేయడానికి వస్తుంది. ఒంటరిగా శ్రీవల్లిని చూసిన దేవా అన్నయ్య రియాక్షన్ ఏంటో మనం గమనించాలి. మీరు గెటప్ మార్చలేదు, మిమ్మల్ని గుర్తుపట్టేస్తారేమో కదండి. కొంగు కప్పుకొని ఫాలో అవుతుంటానులే. ఆ తర్వాత ఏముంది, అంతే కదా ప్లాను. ఆ తర్వాత శ్రీవల్లిని ఇబ్బంది పెట్టాడు అంటే దేవరాజన్నయ్య మారలేదు అని అర్థం. అలా ఇబ్బంది పెట్టలేదు అంటే మారాడు అని అర్థం. అదే మనం తెలుసుకోవాలి. అది సరేనండి, ఇవన్నీ జరగాలంటే ముందు దేవరాజు గారు రావాలి కదండి. ఇంకా రాలేదేంటి? కుంకుమార్చన చేయించమని
నాగవల్లి గుడికి పంపిస్తానంది. ఈ పాటికే వచ్చేస్తుంటాడు. అదిగో వచ్చేసాడు. ఆహా, మహాభక్తుడిలాగా ఎలా దండం పెడుతున్నాడో చూడండి. ఇప్పుడే నాకు కూడా డౌట్ వచ్చింది. మళ్ళీ ఏంటండి? అక్కడ ఒరిజినల్ పంతులుంటే మా పొజిషన్ ఏంటండి?